హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్ ఎన్నో విలువైన శ్రేష్టమైన మానవ జీవితానికి అనుదిన ప్రయాణములో మానవునికి జ్ఞానాన్ని బోధించే అనేకమైన సత్యాలను ఇవ్వగలిగినది పరిశుద్ధ గ్రంథం బైబిల్. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్ చదవటానికి ప్రయత్నించండి. ప్రపంచంలో 2750 కంటే ఎక్కువ భాషల్లో ఉన్న గ్రంథము, అసమానమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్. మన భారతదేశంలోనే 29 భాషల్లో అది ఉన్నది. కాబట్టి గ్రహించి దేవుని వాక్యాన్ని చదువుడు ద్వారా దైవ జ్ఞానాన్ని, అదే సమయంలో ఈ జీవిత యాత్రలో ప్రయాణంలో ఎలాగ నడుచుకోవాలనే జ్ఞానాన్ని పొందగలం. ఈ సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం చదివాం. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపగా తన అభిప్రాయమును బయటపెట్టుడి యందు సంతోషించును. ప్రియులారా, ప్రతి వ్యక్తికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి సొంత ఆలోచనలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి కూడా సొంత ఉద్దేశాలు ఉండవచ్చు. అయితే లేఖనాలు మాట్లాడేదేమనగా ఏ అభిప్రాయాన్ని, ఏ ఉద్దేశాన్ని ఎప్పుడు బయట పెట్టాలి అనేది గ్రహించాలి, వివేచించాలి. ఇప్పుడు ఈ సమయంలో దీన్ని మాట్లాడితే మంచిదా, ఈ సమయంలో ఈ విషయాన్ని బయటపెడితే మంచిదా అనేటువంటి వివేచన, మీకున్న అభిప్రాయాన్ని, మీకున్న ఉద్దేశాన్ని, మీరు కలిగి ఉన్నటువంటి ఆలోచనను గురించి నీవు వివేచించాలి. లేని పక్షంలో మనం బుద్ధిహీనులం అవుతాం. అందుకే వాక్యంలో అన్నాడు, బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపగా తన అభిప్రాయాన్ని బయలుపరచుట యందు సంతోషిస్తాడు. కాబట్టి వివేచన అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ప్రతి పనికి వివేచన అనేది అవసరం. ఈ అడుగు నేను వేస్తే మేలు జరుగుద్దా, ఈ మాట నేను మాట్లాడితే ఉపయోగం ఉంటుందా, ఈ మాట ఇక్కడ మాట్లాడే ద్వారా ఇక్కడ కూర్చున్న వారికి క్షేమాభివృద్ధి కలుగుతుందా, ఈ మాట వెల్లడి చేయడం ద్వారా కుటుంబంలో బిడ్డలకు, భార్యకు మేలు జరుగుతుందా అనే విషయాన్ని వివేచించినటువంటి వ్యక్తి బుద్ధిహీనుడు అన్నమాట. అందుకే బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషించక తన అభిప్రాయాన్ని బయలుపరచుట యందు సంతోషిస్తాడు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం వింటున్న యవన బిడ్డలారా, యవనస్తులారా, పెద్దలారా, కాబట్టి మనకి ఎన్నో అభిప్రాయాలు, ఉద్దేశాలు ఉండొచ్చు. అయితే వాటిని ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడు బయట పెట్టాలి. దానికి మనకు వివేచన కావాలి. వివేచన లేకుండా వాటిని మనం బయట పెట్టుడు ద్వారా మనము నష్టపోతాం. దేవుని వాక్యములో మనము చూచున్న సత్యాలు అవే. లేఖనాలను బట్టి మనం గ్రహిస్తున్నట్లయితే ఒక్కొక్క సమయంలో వివేచనతో దేవుని వాక్యాన్ని కూడా ప్రకటించాలి. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చెప్పకూడదు. కొంతమంది సువార్త చెప్తారు, కానీ ఎక్కడ ఎలా చెప్పాలని తెలియక అన్ని చోట్ల ఒకే విధంగా చెప్తూ ఉంటారు. దానివల్ల వారు నష్టపోవటకు,
వారి జీవితాలు నష్టపోటుకు ఎంతో అవకాశం ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, ఆలోచన చేద్దాం, దేవుని వాక్యానికి లోబడదాం. దైవ గ్రంథములో మనము చూస్తున్న సత్యాలు ఎంతో విలువైనటువంటివి. అందుకనే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, సమయోచితమైన మాట చిత్రమైన వెండి పళ్ళెములో పెట్టబడిన బంగారు మూటతో సమానం అన్నాడు. వాక్యములో మనం చూస్తున్నాం, సమయోచితమైన మాట చిత్రమైన వెండి పళ్ళెములో పెట్టబడిన బంగారు మూటతో సమానం. అంటే సమయానికి మనం ఇచ్చే సలహా, సమయానికి మనం ఇచ్చే ఆలోచన వివేచనతో కూడిందైతే అది వెండి పళ్ళెములో పెట్టబడిన బంగారు మూటతో సమానమట. కాబట్టి అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు తమ యొద్ద చదువుతున్న విద్యార్థులకు సలహాలు ఇచ్చేటప్పుడు చాలా వివేచనతోనూ జ్ఞానముతోనూ ఇచ్చడం ద్వారా వారి జీవితంలో ఫ్లరిష్ అవ్వటానికి అవకాశం ఉంది. అలాగే దైవ సేవకులు కూడా ఎదుటి వ్యక్తికి సలహా ఇచ్చేటప్పుడు వివేచనతో ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా ఇస్తే దెబ్బతింటాం. చాలామంది సేవకులు అంటారు, మీకు దైవ వివేచన లేకుండా మీకు మగపిల్లడు పుట్టేస్తాడని చెప్తారు. తీరా చూస్తే ఆడపిల్ల పుడుద్ది. ఆ తర్వాత అంటారు, ఆడపిల్ల పుట్టడం దేవుని చిత్తం అంటారు. ఎందుకు అలా మాట్లాడాలి? ముందేమో పుట్టేస్తాడని చెప్పటం, ఆ తర్వాత దేవుడి మీదకి రావటం. ఇలాంటి విషయాల్లో మనం బుద్ధిహీనులం అయిపోతూ ఉంటాం. కాబట్టి జ్ఞానముతో, వివేచనతో, దైవ పరిశుద్ధాత్మ జ్ఞానముతో మాట్లాడవలసిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ప్రియులారా, 18వ అధ్యాయము సామెతల గ్రంథం 2వ వచనం ఎంతో విలువైనది. బుద్ధిహీనుడు వివేచింపక వివేచన యందు సంతోషించడు, తన అభిప్రాయాన్ని బయలుపరచుడు యందు సంతోషిస్తాడు. అలాగ మనం ఉండకుండా యోచనతో విలువైన రీతిలో ముందుకు వచ్చి అలాగనే చేయడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీ కొందనాలు. నీ వాక్కు ముద్రించి ప్రజలకు మేలు చేయండి. ప్రజల హృదయాల్లో నీ వాక్యం ఎడల ఆసక్తి కల్పించండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి, మహిమ పొందండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ వాక్యం వినేవారందరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.